దుష్ట శక్తులు వెంటాడుతున్నాయా? ఇంట్లో ఈ ఒక్కటి చేయండి. నెగటివ్ ఎనర్జీని తొలగించి పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది. రాతి ఉప్పు అనేది సహజంగా లభించే ఉప్పు. ఇది సాధారణ టేబుల్ సాల్ట్ కంటే భిన్నంగా ఉంటుంది. దీనిని పింక్ సాల్ట్ లేదా హిమాలయన్ పింక్ సాల్ట్ అని కూడా అంటారు, ఎందుకంటే ఇది హిమాలయ పర్వత ప్రాంతాలలో ఎక్కువగా లభిస్తుంది. రాతి ఉప్పు, సైంధవ లవణం కేవలం వంటల్లోనే కాకుండా ఇంట్లో ఉంచుకోవడం వల్ల కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయి అని నమ్ముతారు. వీటిలో కొన్ని వాస్తవమైనవి కాగా కొన్ని నమ్మకాలు, సంప్రదాయాలకు సంబంధించినవి. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. వాస్తవ ప్రయోజనాలు. రాతి ఉప్పుతో ప్రయోజనాలు. రాతి ఉప్పు దీపాలు, హిమాలయన్ పింక్ సాల్ట్ ల్యాంప్స్ గాలిలోని తేమను పీల్చుకుని గాలిని శుద్ధి చేస్తాయని నమ్ముతారు. ఇవి గాలిలోని కాలుష్య కారకాలను, అలర్జీ కారకాలను తగ్గిస్తాయని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. రాతి ఉప్పు తేమను పీల్చుకునే గుణాన్ని కలిగి ఉంటుంది, కాబట్టి దీన్ని గదుల్లో ఉంచడం వల్ల గదుల్లోని తేమను తగ్గించవచ్చు. ముఖ్యంగా వర్షాకాలంలో ఇది ఉపయోగకరంగా ఉంటుంది. రాతి ఉప్పును కొన్ని ప్రదేశాలలో చల్లడం వల్ల కీటకాలు రాకుండా నివారించవచ్చు. నమ్మకాలు, సంప్రదాయాలకు సంబంధించిన ప్రయోజనాలు. నెగటివ్ ఎనర్జీని తొలగించడం. వాస్తు శాస్త్రం. ఇతర సంప్రదాయాల ప్రకారం రాతి ఉప్పు నెగటివ్ ఎనర్జీని తొలగించి పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది. ఇంట్లో రాతి ఉప్పును ఉంచడం వల్ల ఇంట్లో శాంతి, సంతోషం, శ్రేయస్సు కలుగుతాయని నమ్ముతారు. వాస్తు దోష నివారణకు. వాస్తు దోషాలు ఉన్నాయని భావించే గదుల్లో రాతి ఉప్పును ఒక గిన్నెలో ఉంచడం వల్ల దోష ప్రభావం తగ్గుతుందని నమ్ముతారు. ముఖ్యంగా టాయిలెట్ మరియు బాత్రూంలలో వాస్తు దోషాలు ఎక్కువగా ఉంటాయని చెబుతారు, కాబట్టి ఆ ప్రదేశాల్లో రాతి ఉప్పును ఉంచడం మంచిది. నేల శుభ్రం చేయడానికి. ఇంటిని శుభ్రం చేసే నీటిలో కొద్దిగా రాతి ఉప్పు వేసి ఆ నీటితో ఇల్లు తుడుచుకోవడం వల్ల కూడా వాస్తు దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఇది ఇంటిని శుద్ధి చేస్తుంది మరియు ప్రతికూల శక్తులను తొలగిస్తుంది. దిష్టి తగలకుండా. చిన్న పిల్లలకు లేదా ఇతరులకు దిష్టి తగిలితే రాతి ఉప్పుతో దిష్టి తీయడం ఒక సాధారణ ఆచారం. రాతి ఉప్పును చేతితో 3 సార్లు దిష్టి తగిలిన వ్యక్తి చుట్టూ తిప్పి నీటిలో వేయడం లేదా బయటపడేయడం చేస్తారు. ఆర్థిక సమస్యలకు. రాతి ఉప్పును ఎర్రటి గుడ్డలో కట్టి డబ్బులు పెట్టే చోట ఉంచడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని కొందరు నమ్ముతారు. స్నానపు నీటిలో రాతి ఉప్పు. స్నానపు నీటిలో రాతి ఉప్పు వేసుకుని స్నానం చేయడం వల్ల శరీరం మరియు మనస్సు రిలాక్స్ అవుతాయని నమ్ముతారు. ఎలా ఉపయోగించాలి? గాలిని శుద్ధి చేయడానికి. గదికి అందాన్ని ఇవ్వడానికి రాతి ఉప్పు దీపాలను ఉపయోగించవచ్చు. ఒక గిన్నెలో రాతి ఉప్పు వేసి ఇంట్లో ఒక మూలన ఉంచవచ్చు. జాగ్రత్తలు. రాతి ఉప్పును నేరుగా చర్మంపై రుద్దకూడదు. పిల్లలు, పెంపుడు జంతువులకు రాతి ఉప్పు అందుబాటులో లేకుండా చూడాలి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.